మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో, ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక, మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా, మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా, ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు, మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి, గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. తులారాశి వారు 2026 జూలై మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 2026 జూలై మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. గత జూన్ మాసంతో పోలిస్తే మీరు మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి మాసంగా ఈ జూలై మాసాన్ని మనం అభివర్ణించవచ్చు. ఈ జూలై మాసంలో తులారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలను అందిస్తున్నాయి. ప్రధానంగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ జూలై మాసమంతా దశమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపార లావాదేవీలన్నీ మరింతగా పుంజుకుంటాయి. వ్యాపార అభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరింపు చేసుకుంటారు. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెల 16 తర్వాత దశమములోనికి అనగా దశమ భావములోనికి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు, ఉన్నత పదవులు అందుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభంలో సింహరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాద శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని షష్టమములో ఈ నెలంతా మీనరాశిలో సంచరించడం వల్ల అతి సునాయాసంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి లాభాలను, అవకాశాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. 2026 జూలై మాసంలో ఈ తులారాశి వారికి బుధుడు, రవి, శుక్రుడు, శని, కేతువులు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలు అందిస్తున్నాయి. ఇక 2026 జూలై మాసంలో తులారాశి వారికి ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను పరిశీలిస్తే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమములో వృషభ రాశిలోను సంచరించడం వల్ల, అనగా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, గొడవలు, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు వస్తాయి. భూవాహన సమస్యలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. భూమి సంబంధించినటువంటి వివాదాలు అధికమవుతాయి. వాహన ప్రమాదాలు కానీ వాహన రిపేర్లు కానీ వస్తాయి. ఖర్చులు పెరిగిపోతాయి. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. సమాజంలో పేరున్న వ్యక్తులు, విద్యావంతుల సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది ఎప్పటి నుంచో. ఈ జూలై మాసంలో కూడా రాహు కుంభరాశిలోనే పంచమ భావంలో సంచరించడం వల్ల తులారాశి వారికి సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి నిందలు పడతారు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. ఆ రకమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. 2026 జూలై మాసంలో ఈ తులారాశి వారు తప్పనిసరిగా కుజునికి, గురువుకి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. పంచమ భావంలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. కుంకుమ పూజ నిర్వహించండి. దశమంలో సంచరించే గురుదోషం నుంచి బయటపడడానికి రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం, రాఘవేంద్ర స్వామికి పసుపు వర్ణ పండ్లను నైవేద్య సమర్పణ చేయడం వల్ల దశమ గురుదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. అష్టమములో కుజుడు సంచరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు దర్శించండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించండి. సుబ్రహ్మణ్యాష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోండి. ఎర్రటి పూలమాలను స్వామివారికి సమర్పించండి. 2026 జూలై మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా పంచమ రాహువుకి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందగలుగుతారు.
దశమ గురుదోషం నుంచి బయటపడడానికి రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కొంతవరకు దశమ గురుదోషం నుంచి మీరు ఉపశమనం పొందగలుగుతారు. అష్టమ కుజుడు ఇబ్బంది పెడుతున్నారు కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలను సమర్పించడం వల్ల చాలా వరకు ఈ కుజదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. 2026 జూలై మాసంలో తప్పనిసరిగా తులారాశి వారు శనగలు, మినుములు, కందులు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.